సో ముందుగా అసలు ఈ డిఎస్సి పోస్టింగ్స్లలో ఏమైనా అక్రమాలు జరిగాయా, లేకపోతే నిజంగానే నిజాయితీగా పోస్టులు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చారా అన్నది ఒకసారి టీడీపీ నాయకులు కంచెల విజయ్ గారు ఒకసారి తెలియచేయండి. మరి ఇప్పుడు 2025లో డిఎస్సి పరీక్షల నిర్వహణ ఉద్యోగ నియామకాలు జరిగాయి. పోతే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ పోతే 2014-19 మధ్య ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ తిరిగి ఈ 2 సంవత్సరాల కాలంలో మరోసారి విభజిత రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఇది చివరిసారిగా నిర్వహించినటువంటి డిఎస్సి. అంతకుముందు ఆయన హయాంలో 6 డిఎస్సీలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో అయితేమి విభజిత రాష్ట్రంలో అయితే ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు రాలేదు. పోతే ఇలా ఉద్యోగాలు అమ్ముకున్నారు, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో ఇలాంటి మాటలు ఎప్పుడు పడలేదు చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చాలా ప్రతిపక్షాలు ఉండేవి, సిపిఐ, సిపిఎం ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా గుమ్మడి నర్సయ్య గారి పార్టీ అయితేమి, అట్లాగే ఇంకా వివిధ వామపక్ష సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఏ రోజు కూడా ఆ రోజుల్లో విమర్శలని చూడలేదు. పోతే ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రతిపక్ష నాయకులుగా గతంలో కూడా చేశారు. వాళ్ళు కాకలు తిని యోధులు, బాగా పుస్తకాలు చదివిన వాళ్ళు, ప్రపంచ జ్ఞానం అలవర్చుకున్న వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన రాష్ట్రానికి విభజిత రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాల పట్ల అవగాహన లేని వ్యక్తి, సమాజ భవిష్యత్తు పట్ల పోతే ఒక అభిప్రాయం, ఒక దృష్టి లేని వ్యక్తి. తను నిరంతరం తన స్వవిషయాలు, తను ఆధిపత్యంతో ఎల్లకాలం తను పెత్తందారీగా ఈ వ్యవస్థని, ఈ ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకోవాలనే చింతన తప్పితే, అలాగే ప్రపంచంలో ఎవరికి లేనంత సంపద ఉండాలని, పోతే ఆర్జనే పరమార్థంగా, పోతే ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడమే లక్ష్యంగా అవినీతి అక్రమాలకు పాల్పడి తన బుద్ధి అందరికీ ఉంటుందని, మేము ఏ ఆరోపణలు చేస్తామో అతని మీద అవే మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తాడు. అంటే అతనికి కొత్త ఆలోచనలు కూడా రావు. మేము ఎప్పుడైతే అతని పరిపాలనలో 5 సంవత్సరాల్లో మేము ఏం ఆరోపణలు చేసామో అవన్నీ అతను చేస్తుంటాడు. పైగా అతను 5 సంవత్సరాలు ఊరించాడు. ఏది ఉద్యోగాల ప్రకటన చేస్తున్నాను, టీచర్ పోస్టులు ఉద్యోగాలను, డిఎస్సి పెడుతున్నాను 5 సంవత్సరాలు ఇవ్వకపోగా చేసిన వాళ్ళ మీద బురద జరుగుతున్నాడు. చేసిన వాళ్ళు ఏదన్నా నిజంగా అక్రమాలకు పాల్పడితే సద్విమర్శ చేయడంలో అర్థం ఉంది. మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఏమి తలపెట్టినా భర్తీ చేసినప్పటికీ కూడా భాస్కర్ గారు డిఎస్సి పోస్టులు భర్తీ చేసినప్పటికీ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఆ పోస్టులన్నీ చేరేలా చేశారు అని ఆరోపిస్తున్నారు. సో దానికి ముక్కుసూటిగా ఒక ఆన్సర్ చెప్పాలి అంటే ఏం చేస్తారు? ఆయన ముందు ఆయన ఆరోపించారనేది ఇప్పుడు హైలైట్ చేసి డిబేట్స్ పెడుతున్నారు. అసలు ఆరోపించిన వాడి చరిత్ర ఏందనేది ముందు తెలుసుకోవాలా. ఆరోపించిన వాడు ఎలా పెరిగాడు, అసలు అతని మనస్తత్వం ఏంది, అతని చరిత్ర ఏంటి, గత చరిత్ర ఏంటి, అతను ఏ మూలాల్లో నుంచి వచ్చాడు, అతని ప్రవర్తన శైలి ఏంది, అతను 5 సంవత్సరాల పాలనలో ఏం చేశాడు, అవి ముందు చూడాల్సింది. అవి చూడకుండా ఆయన ఏదో అన్నాడని పోతే ఇక్కడ నిజంగా ఇక్కడ ఏం జరగల. హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ఇలాంటివి ఉంటాయి దీంట్లో. మా అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు, పోతే అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరూ వాళ్ళ ఐఏఎస్లు ఉన్నారు, ఇతర ఉన్నతోద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా ఒక వారం రోజులు 10 రోజులు కౌంటర్ పెట్టి కూర్చున్నారు. ఈయన అన్నాడని చెప్పి ఇప్పుడు మీరు ఎట్లా డిబేట్ పెట్టారో ఈయన అంటున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వివరణీయమని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులైతేమి, విద్యాశాఖకు సంబంధించిన కమిషనర్ కార్యాలయంలో అధికారులు అయితేమి వారం 10 రోజులు పట్టు కూర్చున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 7 గంటల దాకా ఉంటామయ్యా మేము,
మీ సందేహాలు నివృత్తి చేస్తాం, మీకు ఏం అనుమానాలు ఉందో, ఏదో స్పోర్ట్స్ కోట అంటారు, ఇంకోటి అంటారు, పోతే అన్ని నివృత్తి చేస్తాం. ఆ పైన మీరు వచ్చి కలిసి నివృత్తి చేసుకుంటే చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా ధర్మ సందేహాలు ఉంటే మేము నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. అప్పుడు నచ్చినప్పుడు మీరు బయటికి పోయి ఏమైనా అనుకోండి అని చెప్పారు. అక్కడికి పోరు, వాళ్ళని అడిగి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. బురద చల్లడమే కార్యక్రమం. ఆయనకి గడ్డి కావాలమ్మా, ఒకటే ఆయన స్వభావం. ఆయన అధికారం కోల్పోయిన నెల తర్వాత జంతర్ మంతర్ ఢిల్లీకి పోయాడు ధర్నా చేయడానికి, మా ప్రభుత్వం రద్దు చేయమని. ఏంది 5 సంవత్సరాలకు ప్రజలు ఎన్నుకున్నారు, 30 రోజుల్లో ఏం జరిగింది? 30 రోజులు ఏం జరిగింది? ఏమన్నా స్కీములు కుంభకోణాలు చేయడానికి ఎవరికన్నా అవకాశం ఉంటుందా? ఆయన 5 సంవత్సరాల పరిపాలన గాడిని ఎట్టబెట్టాలా ఉయ్యో మొర్రు అని చెప్పి అన్ని శాఖలతో సమీక్షా సమావేశాలు చేస్తున్న సందర్భం, ఆయన పరిపాలనా పరిస్థితుల మీద 7 శ్వేతపత్రాలు రూపొందిస్తున్న సమయం. ఆ సమయంలో ఆయన ఢిల్లీకి పోతాడు జనాన్ని వెంటేసుకొని. ఆడ ధర్నా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయండి, లేదంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టండి, అసెంబ్లీని సస్పెండ్ చేయండి. ఈ విధంగా అక్కడ నిందించి వచ్చాడు. అంటే అతను పరిపాలన, అతనికి పదవి లేకపోతే అతను బ్రతకలేడు. ఎందుకంటే అతని జీవితం అంతా నేరాలు, ఘోరాలు, దోపిడీలు, వచ్చే హత్యా రాజకీయాలు, ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు, పాలిగాడ్ల మనస్తత్వం. అతను ఒక క్రూర పాలకుడు, మధ్యయుగాల లాంటి క్రూర పాలకులను తలదన్నే పాలకుడు. ప్రజాస్వామ్యంలో మనకి దాపురిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అతను అనుచరులుగా భజన చేయకపోతే వాళ్ళందరికీ టికెట్ రేపు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వాళ్ళందరూ తాళం వేయడం తప్పితే ఇష్టపూర్వకంగా చేయట్లేదు. మావి గన్ననంగానే మళ్ళా ఆయన మనుషులందరూ ఎంత ప్రైవేట్ డిస్కషన్స్ చేసుకుంటున్నారో, పోతే ఈయన తీసుకునే బ్లీడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లను పరామర్శించడానికి పోయేది, ఇవన్నీ వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా ఎన్నో కొసకొసలు ఉన్నాయి. పోతే ఆయన ఊరందరికీ ఒక దారి, ఉలిపిగట్టిది ఒక దారి అన్నట్టు ఆయన ప్రవర్తన ఉంటుందని